want you all to remember that you are young and old, all you have a share in the work of God. మరి మీరు వృద్ధులైనను సరే లేక యవనస్తులైనా సరే మీకందరికీ దేవుని యొక్క మందిరపు పనిలో ఆలిభాగం ఉన్నది. God wants all of us to take full share. మనమందరమును సంపూర్ణమైన భాగమును వహించవలేనని దేవుడు కోరుతున్నాడు. So first of all, believing in the word of God, believing in the promises given to us, and God's command given to us, all of us who are here are going to give ourselves to our Lord upon our knees. కనుక ప్రథమముగా దేవుని యొక్క ఆజ్ఞను పొందిన వారమై, దేవుని వాక్యం వినిన వారమై, దేవుని యొక్క వాగ్దానములను వ్యక్తిగతముగా పొందినటువంటి వారమై మనమందరం కూడా మొట్టమొదటిగా ఈ పని నిమిత్తమై మోకాళ్ళ మీద ఉండి మనము వాగ్దానం చేయదము. And we are going to promise, O Lord, here we are on this place where thou desired for us to build a place for thy use. మా ప్రభువా, నీ యొక్క వినియోగార్థమై ఎక్కడైతే మందిరమును కట్టవలేనని నీవు మాకు ఆజ్ఞాపించినావో ఆ స్థలములో నీ యొక్క ఆజ్ఞను అనుసరించి మేము ఇక్కడ ఉంటూ ఉన్నాము. Now Lord, show us our share in this task till the end. మా ప్రభువా, ఈ పనిలో అంచె పర్యంతం మా యొక్క భాగం ఏంటో మాకు కనపరచము. And whatsoever thou art going to demand of us, our time, our substance, energy, love, we are ready. ప్రభువా, మా సమయం గాని, మా శక్తి గాని, మా స్వాస్థ్యం గాని, అది ఏదైనా సరే నీవు కోరిన ఎడలా దానికి మేము సిద్ధంగా ఉన్నాము. After we have done that, అది మనం చేసిన తరువాత then we want the brethren who are here to stand up in their places and occupy in order these points it is based on. మరి ప్రార్థన అయిన తర్వాత తదుపరి చెప్పబడినటువంటి ప్రకారం మొట్టమొదట సహోదరులు లేచి నిలుచుండి ఎక్కడెక్కడైతే ఇలా గీయబడి ఉంటున్నావో ఆ స్థలంలో మీరు దయచేసి నిలవబడండి. Standing in order 3 or 4 each. మరి ఒక్కొక్క దాని దగ్గర ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు క్రమ ప్రకారంగా నిలుచున్నాండి. While the brethren begin the work of digging all together, the sister please stay where you are and you go on singing the new song we taught you. అప్పుడు సహోదరులు అలాగా సామగ్రితో వారు మన్ను త్రవ్వుతూ పనులు చేస్తూ ఉంటుండగా సహోదరులందరూ లక్షణంగా మీరు అక్కడ కూర్చుండి మీరు చెప్పబడినటువంటి పాటలను సంతోషంగా పాడుతూ ఉండండి. And those who are playing harmonium, they are sisters at this time. మరి ఈ సమయంలో హార్మోనియం వాయించే వాళ్ళు సహోదరులతో కలుస్తారు. Afterwards they also come to dig too. ఆ తర్వాత వారు కూడా వచ్చి చదువుతారు. They are take the share. అందరూ కూడా కార్యభాగాన్ని పొందుతారు. But all must take some share today in this work. అయితే అందరము కూడా ఏదో ఒక పాలి భాగమును ఈ పనిలో మనం పొందవలసి ఉంటున్నాం. And lines are marked over here. We want to dig all around the boundary of Padlam. మరి చూడండి, ఇక్కడ సున్నంతో అలాగా గీతల్లాగా వేసి ఉంటున్నాయి పట్టీలు. ఆ స్థలాలన్నిటిలో కూడా మనము తవ్వవలసి ఉంటున్నాం. These white lines which you see over here, they indicate the boundary of our new Pandal, God willing. ప్రభు చిత్తాన దేవుని యొక్క ఈ నూతనమైన ప్రార్థనా మందిరం యొక్క సరిహద్దులే ఈ తెల్లని సున్నపు పట్టీలు. So we are going to dig all around that. కనుక దాని చుట్టూ కూడా మనం ఇప్పుడు ప్రవణిస్తున్నాం. As the Lord does work among us day by day, shall go on also working together day by day. ప్రభు మనకు సహాయం చేయ కొలది దినదినము కూడా మనం వచ్చి ఇక్కడ పని చేయదము. Come on, let's pray now first of all. ఇప్పుడు మొట్టమొదట మనము ప్రార్థన చేద్దాం. లోక తండ్రి, our mighty and our great God, మా శక్తి గల మా గొప్ప దేవా, our glorious and wonder working God, మా మహిమకరమైన ఆశ్చర్యకరమైన దేవా, our blessed and our true God, మా శుభప్రదుడైన సత్యమైన దేవా, in the name of the Lord Jesus Christ, our loving Lord and living Savior, we do present ourselves before thy throne of grace with all humility and true consecration. మా ప్రియ ప్రభువును సజీవుడైన మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామం పేరిట నిజమైనటువంటి ప్రతిష్ఠిత సమర్పణ పూర్వకముగా మమ్ములను మేము నమ్రతతో నీకు సమర్పణ చేసుకుంటూ ఉన్నాము. We thank thee for the occasion given to us to come unto thee and offer ourselves unto thee for thy service. నీ సేవార్థమై మమ్ములను మేమే నీకు సమర్పణ చేసుకున్న నిమిత్తమై మీరు మాకు దయచేసిన ఈ శుభప్రదమైన సమయమునకై స్తోత్రములు. Lord, who are we and what are we even to do little for thy cause? ప్రభువా, నీకు నీ కార్యములలో అతి స్వల్పమైన పని అయినను చేయవలేరంటే మేము ఏ పాటి వారము, మేము ఎంత మాత్రపు వారము ప్రభువా. But we thank thee for thy honor conferred upon us in making us thy co-workers. అయితే ప్రభువా, మమ్మలను నీకు దత్త పని వారినిగా చేటలో మీ యొక్క కటాక్షము మా మీద ఉంచినందుకై స్తోత్రము. Thank thee for the great favor shown to us in giving us this compound. ప్రభువా, ఈ ఆవరణాన్ని మీరు మాకు అనుగ్రహించుటలో
మీరు మాకు చూపగలిగిన నీ మహాకటాక్షమును బట్టి స్తోత్రములు. Thank thee for thy heavenly plan revealed to us for the building of the pandal and the rooms required for mother, sister, office use, book room use, prayer room, etc. మా ప్రభువా, ప్రార్థన మందిరము నిమిత్తమై, వసతి గృహాల నిమిత్తమై, సహోదరీల గృహముల నిమిత్తమై, సహోదరుల వసతి గృహముల నిమిత్తమై, మరి బయట గ్రామముల నుండి వచ్చు వారి యొక్క వసతి గృహముల నిమిత్తమై, ఉద్యోగ శాలా గృహము నిమిత్తమై, ఆయా పుస్తకశాల గృహము నిమిత్తమై మీరు మాకు అనుగ్రహించినటువంటి నమూనాలను బట్టి, ఏర్పాట్లను బట్టి మీకు స్తోత్రములు. Lord, before we begin the work, here we are at thy feet, presenting ourselves unto thee all what we are, all what we have. మా ప్రభువా, మేము పనిని ప్రారంభం చేయక పూర్వమే ప్రభువా, మమ్మల్ని మేము ఏమి కలిగి ఉన్నాము, ఏమై ఉన్నాము, సమస్తమును నీకు సమర్పణ చేసుకునడానికి గాని సన్నిధిలో హాజరై ఉన్నాము. The compound be sanctified. ఈ ఆవరణము ప్రతిష్ఠించబడును గాక. All of us be brought and kept in our possession. మేమందరమును నీ యొక్క స్వాధీనంలోనికి తీసుకురాబడి ఉంచబడదుము గాక. What we offer to thee be accepted by thee. మేము ప్రభువా నీకు ఏమైతే ఇస్తూ ఉన్నామో అది దానిని నీవు అంగీకరించదువు గాక. And whatever demanding of us, our time, our substance, energy, our talent, be given thee joyfully from the heart. మా ప్రభువా, మా వద్ద మీరు ఏమైతే కోరుతూ ఉన్నారో ప్రభువా, అది ఏమైనను సరే, మా యొక్క శక్తి గాని, మా సమయం గాని, మా తలాంతులు గాని, మా యొక్క స్వాస్థ్యము గాని సంతోష హృదయములతో మేము నీకు సమర్పణ చేయదము గాక. And thus the days of working together be days of great spiritual enlargement for us and thy church for the world. ఆ విధముగా ప్రభువా, ఈ విధముగా మేము అందరమును కలిసి పనిచేసే ప్రారంభించే ఈ సమయములు దినము మాకు ఎంతో ఆత్మీయమైనటువంటి విశాలతను కలిగించున్నవి గాను, ఆత్మీయమైన క్షేమం కలుగు చేయనవి గాను ఉన్న గాక. There be no lack in thy house. నీ యొక్క మందిరములో ఏ కొరత లేకుండా గాక. All the needed, required materials are different kinds, and builders, workmen required be brought forward by thy sustaining power. మా ప్రభువా, బలవంతము చేయగలిగిన నీ యొక్క శక్తి వలన ప్రభువా, పనివారినేమి సామగ్రులనేమి కావలసిన సమస్తమును కూడా ప్రభువా మీరే తీసుకుని వచ్చుదురు గాక. And account thy promise very day, when we begin to bless everyone who will take any share of any kind in the ministry. మా ప్రభువా, ఎవరెవరైతే ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కానయ్యున్నారో మా ప్రభువా, ఈ దినము నుండి, ఈ నాటి నుండి మా ప్రభువా వారిని పరిచర్యను ఆశీర్వదించుదురు గాక. And thy word says, from this day will I bless thee. నీ యొక్క వాక్యములో ఉన్న ప్రకారము ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదనని సెలవిచ్చున్నారు. Lord, accept our hands and our feet, our bodies for thy service, and our substance for thy service. We give thee joyfully. మా ప్రభువా, మా యొక్క హస్తములను అంగీకరించండి, మా పాదములను అంగీకరించండి, మమ్మల్ని అంగీకరించండి, మాకు కలిగి ఉన్న సమస్తమును అంగీకరించండి, సంతోషభరితంగా నీకు సమర్పణ చేస్తున్నాము. Will thou be the master architect, governing, guiding, leading, supervising the whole time. మా ప్రభువా, సమయమందంతటిలో మీరే ప్రధాన శిల్పివై సమస్తమును పరిపాలించుతూ, సమస్తమును నిర్వహించుతూ, సమస్తమును తనిఖీ చేయుతూ, సమస్తమును నెరవేర్చువాడుగా ఉండువు గాక. All work may go on smoothly, lovingly, and none be left out. మా ప్రభువా, ఎవరిని కూడా వెలుపల ఉంచకుండా ప్రభువా కార్యమంతైను ఎంతో సున్నితముగా, ఎంతో లక్షణంగా, ఎంతో శుభప్రదంగా జరుగును గాక. And thus thy love be fully tasted, and thy sweet loving presence be strongly felt. ఆ విధముగా ప్రభువా నీ ప్రేమ సంపూర్ణముగా రుచిత్తబడును గాక. మధురమైన శక్తివంతమైన నీ యొక్క ప్రసన్నత అందరి వలన అనుభవించబడును గాక. We pray with thanksgiving in the name of the Lord, our Savior. స్తోత్ర పూర్వకముగా మా ప్రియ ప్రభువును, మా రక్షకుడునైన యేసు క్రీస్తు వారి పవిత్రమైన నామం పేరిట వినయముతో ప్రార్థిస్తున్నాము తండ్రి.